దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు మనందరం కలిసి దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదువుకుందాం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్ష నొందకపోడు. చదవబడిన వాక్యాన్ని ఈ ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో మనము ధ్యానం చేద్దాం. జ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్తున్నటువంటి మాట ఏమని తెలియచేస్తున్నాడు అంటే, నమ్మకమైన వానికి ఏముంటాయంట? దీవెనలు మెండుగా కలుగును. ఈ లోకంలో సర్వసాధారణంగా మనుషులమైన మనం, విశ్వాసులమైన మనం, దేవుని బిడ్డలమైన మనం, క్రైస్తవులమైన మనం, మన యొక్క ప్రార్థనలో ఈ మాట లేకుండా మన ప్రార్థన ముగించాం. ఏమని? దీవించు అనేటువంటి మాట లేకుండా ఏం చేయము? మన ప్రార్థనను ముగించాం. అంటే ప్రతి ఒక్కరికి ఒక ఆశ, ప్రతి ఒక్కరికి ఒక కోరిక. ఏంటి ఆ కోరిక అంటే దీవించబడాలి. మనం ఎలా ఉండాలి? దీవెన కలిగిన వారముగా ఉండాలి. మీరు గమనించండి, చిన్న పిల్లలకి మనం నేర్పేటువంటి ప్రార్థన కూడా ఫస్ట్ వాళ్ళకి నేర్పే ప్రార్థన కూడా ఏమని నేర్పిస్తామంటే, డాడీని దీవించు, మమ్మీని దీవించు, నన్ను దీవించు, ఆమెన్. అంతే. మనము సర్వసాధారణంగా మన పిల్లలకి నేర్పించేటువంటి ప్రార్థన. అంటే మరీ మాటలు రానటువంటి వయసు అయితే యేసయ్యా ఆమెన్, అంతే. ఆ రెండు మాటలే. మాటలు వచ్చిన తర్వాత మనం నేర్పించే ప్రార్థన అయితే డాడీని దీవించు, మమ్మీని దీవించు, నన్ను దీవించు. అప్పటికి ఇంకా మిగతా వాళ్ళు ఎవరు పుట్టుంటారు కూడా. ఒకళ్ళు పుడితే తమ్ముడిని కానీ చెల్లెని కానీ దీవించు అని మనం ఏం చేస్తామంటే నేర్పిస్తాం. అది కొద్దిగా వచ్చిన తర్వాత నెక్స్ట్ అడిషన్స్ ఉంటాయి అందులో. తాతనే, మామనే, లేకపోతే అమ్మమ్మనే, నాయనమ్మనే, ఇలాగా వాళ్ళనే యాడ్ చేస్తాం. ఇంకా కొద్దిగా మాటలు వచ్చిన తర్వాత ఏం చేస్తాం? చిన్నాన్న, పెద్దనాన్న, పెద్దమ్మ, చిన్నమ్మ, అత్త, ఇక మామయ్య, ఇలాంటివన్నీ కూడా స్లోగా యాడ్ అవుతూ ఉంటూ ఉంటాయి. సో ప్రతి ఒక్కరు జనరల్గా చేసేటువంటి ప్రార్థనలో ఉండేటువంటి మాట ఏది అంటే దీవించు. ఏంటన్నమాట? దీవించు. ఓకే. ఈ యొక్క ఉదయకాల సమయంలో చదవబడినటువంటి ఈ యొక్క వచనం ఏముంది? నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. దీవెనలు ఎవరికి వచ్చే పరిస్థితి? దేవుడు ఎవరిని దీవిస్తాడు అంటే ఈ వచనం ప్రకారముగా ఏమని మనకు కనబడుతుంది అంటే, నమ్మకమైన వారికి. ఎవరికంట? నమ్మకమైన వారికి. నమ్మకం అనేది కల్పించడం చాలా కష్టం. నమ్మకం అనేది కల్పించడం చాలా కష్టం. కానీ ఒక్కసారి నమ్మకం కుదిరింది అంటే, ఒకసారి నమ్మకం కుదిరింది అంటే ఆలోచన చేయండి ఒకసారి. మీకు అర్థం కాదు ఒక మాట చెప్తారు. కొవ్వూరులో మరి నేను ప్రతి వారం ఒక షాపులో కూరగాయలు కొంటూ ఉంటా. ప్రతి వారం కొవ్వూరులో ఒక షాపులో కూరగాయలు కొంటూ ఉంటా. స్టార్టింగ్లో ఏది ఎంత అని అడిగేవాడిని. వాళ్ళకు లిస్ట్ కూడా రాసిచ్చి ఆ లిస్టుల పక్కన రేట్ ఎంత రాసిచ్చి ఆ లిస్ట్ నాకు ఇచ్చేవారు. దాని ప్రకారంగా ఎంత అయింది, ఎంత తగ్గిస్తావు అన్నట్టుగా బేరాలు కూడా అడిగేటువంటి పరిస్థితి కొత్తలో ఉండేది. కానీ రాను నేను ఎవరిని, నేను ఎందుకు కొంటున్నాను, ఇన్నెందుకు కొంటున్నాను, ఇవన్నీ వారు నన్ను అడగకుండా వేరే రకంగా వారు అడిగి తెలుసుకుని ఒక మాట అన్నారు. పాస్టర్ గారు, మీ గురించి మేము విన్నాం, మీరు ఈసారి నుంచి మీరు నన్ను బేరం ఏం అడగవసరంలా, అందరితో పోల్చుకుంటే మీకు బెస్ట్ రేట్ ఇస్తా అని ఒక మాట ఇచ్చాడు.
మాట ఇచ్చిన తర్వాత రాను రాను ఏమైందంటే ఇంకా ప్రతిదీ కొద్దిగా రేట్ తగ్గించేవటం. టమాటా కేజీ అంతా అంటే పక్కన వాళ్ళకి ఎంత చెప్తున్నాడో వింటున్నాను. ఆ తర్వాత నాకు ఇచ్చిన లిస్టులో చూసుకుంటే వాళ్ళు తీసుకున్న డబ్బులతో పోల్చుకుని నాకు కొద్దిగా తక్కువే ఉంటుంది. అలాగ నా ప్రతి విషయంలో కొద్దిగా నమ్మకం కలిగింది. నా మీద ఆయనకి నమ్మకం కలిగింది, ఆయన మీద నాకు నమ్మకం కలిగింది. ఇప్పుడు ఎలాగైపోయింది అంటే ఇంకా ఏది ఎంతో ఎప్పుడు అడగను నేను. మొత్తం అన్నీ తీసుకుంటా, ఎంత అని టోటల్ అడుగుతా, ఎంత అని చెప్తాడు, అంత అమౌంట్ ఇస్తా. ఆ తర్వాత ఇంకా రాను ఇంకా ఏమైందో తెలుసా? ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలాగుందంటే ఎంత అయిందో మీరు వెళ్ళిపోండి తర్వాత చెప్తానంటాడు. కొన్న వెంటనే తీసుకున్న వెంటనే డబ్బులు ఇచ్చి ఎన్ని రోజులు అయిందో నాకు అంటే చెప్తలేదు. నాకు కంగారు ఏముంది, మీరు అడిగి వెళ్ళిపోతారు అన్నట్టుగా ఆయన అంటాం. ఆయన ఎప్పుడుకో ఒక 3 రోజులకో 4 రోజులకో నేను చెప్పినవన్నీ కూడా ఒక చోట రాసుకుంటాడు, ఇంత అని చెప్తారు. తర్వాత అంతే, ఎంత అని చెప్పాడు అంత అమౌంట్ మరలా నేను ఆయనకి పంపించేయటం. ఏంటి అంటే నమ్మకం. దీన్ని ఏమంటారు? నమ్మకం. ఇప్పుడు ఇంట్లో భర్త భార్య దగ్గర నమ్మకంగా ఉండాలి, భార్య భర్త దగ్గర నమ్మకంగా ఉండాలి, తల్లిదండ్రులు పిల్లల దగ్గర నమ్మకంగా ఉండాలి, పిల్లలు తల్లిదండ్రుల దగ్గర నమ్మకంగా ఉండాలి. ఎప్పుడైతే ఈ నమ్మకం అనేది ఏర్పడతాదో ఆలోచన చేయండి. ఈ నమ్మకం అనేది ఏర్పడిన తరువాత ఆ కుటుంబంలో, ఆ వ్యక్తుల మధ్యలో, ఆ మనుషుల మధ్యలో మరి చాలా అంటే చాలా మంచి అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఈ యొక్క నమ్మకం అనేది ఎవరెవరైతే కలిగి ఉన్నారో నమ్మకం కలిగిన ప్రతి ఒక్కరు కూడా సంతోషముగా ఉండగలుగుతారు, ఆనందముగా కూడా ఉండగలుగుతారు. పరిశీలన చేసుకోండి ఒకసారి. మీ ఇంటిలో, మీ బిడ్డల విషయంలో, మీ భర్త విషయంలో, మీ భార్య విషయంలో, లేకపోతే మీ యొక్క పనుల్లో, ఉద్యోగములో, వ్యాపారములో, ఇలాగున అన్ని విషయాలలో ఒకసారి పరిశీలన చేసుకోండి. నమ్మకం అనేది ఉన్నప్పుడు మీరు ఎలా ఉంటున్నారు, నమ్మకం అనేది లేనప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఖచ్చితంగా తేడా అనేది ఉంటుంది, ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది. గమనించండి. ఈ ఉదయకాల సమయంలో నమ్మకం అనేది మనిషి జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. నమ్మకం అనేది మనిషి జీవితంలో చాలా అవసరమైనది. నమ్మకం అనేది మనిషి జీవితంలో మరి ఎవరైతే కలిగి ఉంటారో వారు ఈ లోకంలో చాలా సంతోషంగా, ఆనందంగా ఉండగలుగుతారు అనే వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియచేస్తాను. ఈ మాట చెప్పింది ఎవరు? ఈ మాట చెప్తున్నది ఎవరు? సొలొమోను అనేటువంటి ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఒక రాజ్యానికే రాజుగా ఉన్నటువంటి వ్యక్తిగా మనందరికీ తెలుసు. 1. 2, బైబిల్ గ్రంథములో ఒక జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి అని ఎవరి గురించి చెప్తా ఉంటుంది? సొలొమోను గురించి చెప్తా ఉంటుంది. అటువంటి జ్ఞానము కలిగిన వ్యక్తి చెప్తున్నటువంటి మాట ఇది. ఏమని? నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగు. ఈ ఉదయకాల సమయంలో మరి దీవెనలు ఎవరికొద్దు అంటే ఒక చెయ్యి పైకి లేగదు. కారణం ఏంటి? మనందరికీ తెలుసు మనం దీవించబడాలి, దీవెనలు అనేవి మనకు కలగాలి. ఆలోచన వచ్చాయండి. జనరల్గా అంటే ఇది అన్ని చోట్ల ఉండదు, కానీ మన దేశంలో ఉన్నటువంటి ఒక కట్టుబాటనో సాంప్రదాయమనో మరి ఒకటి అనేది ఉంటుంది. అదేంటంటే చిన్నపిల్లలు పెద్దలు కాలుకి మొక్కుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే చల్లగా ఉండు అని కొంతమంది అంటారు. కొన్ని మాటలు ఏ ఉన్నాయి కదా, దీర్ఘ సుమంగళి బావా, లేకపోతే దీర్ఘాయుష్మాను అన్నట్టుగా కొన్ని మాటలు ఉన్నాయి కదా. ఆ మాటలు ఎందుకు పలుకుతున్నారు, ఏ ఉద్దేశంతో అంటే వీరేమవ్వాలి? దీవించబడాలి. ఇదే వాళ్ళ యొక్క ఉద్దేశం. కానీ మన జీవితంలో ఆలోచన వచ్చేయండి. దీవెనలు అనుగ్రహించేటువంటి పరిస్థితులు ఉన్నను మన జీవితాలు ఏముంటాయి? దీవెనలు
వచ్చేటువంటి మనుషుల ద్వారా దీవించబడేటువంటి పరిస్థితులు ఉన్నాను. కొన్నిసార్లు మనమే చేతులారా కావలసి కల్లా కొంతమంది ఆ దీవెనలు ఏం చేసుకుంటూ ఉంటారంటే పక్కన పెడుతూ ఉంటారు. ఆ దీవెనలను పక్కకు తోసేస్తూ ఉంటూ ఉంటారు. ఆలోచన చేయండి. ఒక చిన్న మాట మీకు అర్థం కావడం చెప్తా. తల్లి యొక్క పాత్ర బిడ్డలకు ఏం చేస్తుంది? తల్లి యొక్క పాత్ర బిడ్డలకు ఏం చేస్తుంది? ప్రాణాన్ని కూడా ఒక పణంగా పెట్టి బిడ్డకి జన్మనిస్తుంది. తల్లి యొక్క పాత్ర ఏంటి? తన యొక్క ప్రాణాన్ని పణంగా పెట్టి బిడ్డకి ఏం చేస్తుంది? జన్మనిస్తుంది. అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. దానికంటే ముందు 9 నెలలు గర్భములో మోసి, అవునా? ఆలోచన చేయండి. ఒక పూట ఎక్కడో కొద్దిగా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు రుచిగా ఉందని చెప్పి ఒక ముద్ద ఎక్కువ తింటేనే సోహాలు పడిపోతారు. అయ్య బాబాయ్ ఎక్కువ తినేసా, కూర్చుంటే లేక లెగితే కూర్చోలేక నన్ను ఎవరు లేకపోద్దు, ఈరోజు నాకు అసలు కొద్దిగా ఇబ్బందిగా ఉంది అని ఇంట్లో వాళ్ళు ఏ చిన్న పని చెప్పినా నువ్వే తెచ్చుకో అన్నట్టుగా మాట్లాడేటువంటి పరిస్థితులు మనకు ఉంటాయి. ఇప్పుడు ఒక ముద్ద ఎక్కువ తిన్నప్పుడు, అంటే పొట్ట టైట్గా అయిపోయింది చూడు, ఎంత తినేను నొక్కు చూడని కొంతమంది చెప్తూ ఉంటారు కదా, ఒక ముద్ద ఎక్కువ తింటే. ఆలోచన చేయండి. మరో 9 నెలలు ఆ బిడ్డను గర్భములో మోస్తున్నప్పుడు తల్లి పరిస్థితి ఎలా ఉంటుంది? ఆలోచన చేయండి. అయితే అటువంటి తల్లి బిడ్డను మోసేటప్పుడు తన ప్రాణాన్ని కూడా ఏం చేయదు? లెక్క చేయదు. ఆ తర్వాత నుంచి ఆరోగ్యం చెడిపోతూ ఉంటుంది. బిడ్డకు పాలు ఇవ్వాలి, ఇంకా అలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలైనటువంటి హెల్త్ ఇష్యూస్ ఆ యొక్క తల్లికి వస్తూ ఉంటాయి. ఇక్కడ ఉన్న తల్లులందరికీ ఇవన్నీ అనుభవాలే. ప్రత్యేకంగా నేను మీకోసం ఈ మాటలు ఏమి చెప్పనవసరంలా. ప్రతి ఒక్కరు కూడా ఒక రకమైనటువంటి హెల్త్ ఇష్యూస్ ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. ఆ తర్వాత తల్లి ఏం చేస్తుంది? బిడ్డకు ఆహారం పెట్టి, చిన్నప్పుడే కాదు పెద్దయిన తర్వాత కూడా తల్లి ఏదో ఆశగా తిందామని చెప్పేసి ఏదో పనిలో పడి పక్కన పెట్టుకుంటుంది. ఈ పని అయిన తర్వాత తిందామలే అని ఎంత ఇష్టంగా పెట్టుకుంటుందో పక్కన. ఈ లోపల కొడుకు వచ్చి మమ్మీ నేను తింటా అంటే తల్లి ఏమంటుంది? వద్దు నాది అంటదా? సరేరా తిను అంటది. కొంతమంది పిల్లలు అడిగితే అంటారు, కొంతమంది అయితే అలా కూడా అడగరు, కలబడితే కూడా మింగేస్తారు. తల్లి అడుగుద్ది, ఎవరు తినారంటే మళ్ళీ ఆడే చెప్తాడు, ఏమో నాకేం తెలుసు, కయ్యన్లాగా. కొంతమంది అయితే తినేసిందని చెప్తారు, నేనే తిన్నా, అక్కడ ఉందగా అదిగా తిన్నా. ఒరే నీది నువ్వు తిన్నావు కదరా, నాది కదరా అంటే నాకు తినాలనిపించి తినేసా. అంటే తల్లి కడుపును కూడా ఏం చేసుకుంటారు? అవసరమైతే కాల్చుకుంటారు. ఎప్పుడైనా గమనించండి, ఇంట్లో అన్నం కానీ కూర కానీ తక్కువ ఉంటే, పిల్లలు తినకపోతే, భర్త తినకపోతే తల్లి నాకు ఆకలి వేయట్లేదు మీరు తినేయండి అంటుంది. కానీ లోపల ఆకలి ఉంటుంది ఖచ్చితంగా. లోపల ఆకలి అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఏమంటుంది? నాకు ఆకలి లేదు మీరు తినేసేయండి అంటుంది. చూడండి, ఈ మాటలు మీకు ఎందుకు చెప్తానో మీకు అర్థం అవుతుంది. నేను చెప్పే మాట మీరు వింటే తర్వాత మీకు అర్థం అవుతుంది. తల్లి యొక్క బాధ్యతగా ఏం చేస్తుంది? తను ఆరోగ్యాన్ని చెడగొట్టుకొని, కడుపును కాల్చుకొని, తనకు కావాలనుకున్నది ఏదైనా సరే తన పిల్లల కొరకు సర్లే అని వాళ్ళకి అందజేసేసి ఇంతలాగున చేసేటువంటి తల్లులు జనరల్గా ఉంటారు. 99% ఉంటారు. ఎక్కడో 1% తేడాగా ఉంటారు. పిల్లల్ని పట్టించుకోకుండా, వాళ్ళకి పెట్టకుండా, వాళ్ళ ఆరోగ్యం చేసుకోకుండా, ఇంకా వాళ్ళు ఏమైపోతే నాకెందుకులే అన్నట్టుగా రోడ్డు మీద విడిచిపెట్టేటువంటి తల్లులు ఎక్కడో కానీ కనబడరు. ఉంటారు, వాళ్ళు కూడా ఉండొచ్చు, నేను కాదంటున్నా, కాకపోతే 1% నా యొక్క దృష్టిలో. అయితే అటువంటి తల్లి కొన్నిసార్లు మనుషులు ఏం చేస్తున్నారు, కుటుంబంలో ఏం జరుగుతుంది అంటే, పెద్ద అయిన తర్వాత, వయసు పెరిగిన తర్వాత, ఆరోగ్యరీత్యా కావచ్చు, లేకపోతే వేరే వేరే కారణాలతో కావచ్చు, తండ్రి చనిపోయాడు అనుకోండి. ఎవరు? తండ్రి చనిపోయాడు అనుకోండి. ఇప్పుడు తల్లి ఏమవుతుంది?
తల్లి ఏమవుతుంది? జనరల్గా అనేటువంటి మాట ఏంటంటే విధవరాలు అనేటువంటి మాట అనేది అంటారు. పెళ్ళైన తర్వాత భార్య అంటారు, ఒకని భార్య అంటారు కదా. అలాగే భర్త చనిపోతే విధవరాలు అనేటువంటి మాట సహజంగా అంటూ ఉంటారు కదా. అయితే అటువంటి తల్లిని కొంతమంది ఏం చేస్తారో తెలుసా? పెళ్ళిళ్ళు జరుగుతాయి, తల్లిని స్టేజ్ ఎక్కించడం. గృహప్రవేశం జరుగుద్ది, తల్లిని ఇంట్లోకి రానివ్వరు. లేదా ఏదో ఒక శుభకార్యం జరుగుద్ది, తల్లిని అసలు ముందుకి రానివ్వరు. ఆలోచన చేయండి. తల్లి యొక్క ఆలోచన విధానం మీరు బాగుపడాలనే, బిడ్డలు బాగుండాలనే, వారు సంతోషంగా ఉండాలనే, వారికి ఏ ఇబ్బంది ఏ నష్టం ఉండకూడదనే. అవునా కదా? దానికి మించి ఇంకా వేరే రకంగా చెడిపోవాలని ఏ తల్లిని ఆలోచిస్తుందా? కానీ జనరల్గా మన ప్రాంతంలో మన ప్రాంతం అంటే మన దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలను కనుక మీరు గమనిస్తే ఏం జరుగుతుంది అంటే, ఒక స్త్రీని, ఒక తల్లిని ఏం చేస్తున్నారు? ఇంట్లో తనకి భర్త లేకపోతే ఎదురొచ్చిందా, అయ్యో బాబు ఇంకేమైనా ఉందా ఈరోజు అనేటువంటి పరిస్థితి. ఆలోచన చేయండి ఒకసారి. ఇక్కడ ఒక తల్లి తన యొక్క మాటల ద్వారా బిడ్డలను దీవించాలని కోరుకుంటుంది తప్ప శపించాలని ఏ తల్లి కోరుకోదు. ఏ తల్లి కూడా కోరుకోదు. అయితే దీవెనలు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాను. కొంతమంది ఏం చేస్తున్నారు? విధవరాలు అనేటువంటి ఆ ఒక్క కారణం చేత అటువంటి తల్లిని దూరం పెట్టేస్తారు కొంతమంది. గమనించండి సార్. దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఆలోచన చేస్తే విధవరాలు ఎదురొస్తే మనకి కష్టాలు వచ్చేస్తాయి, అది దీవెనకరంగా ఉండదు అని వాక్యం అయితే చెప్పడం. బాగా గమనించండి. దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. లోకానుసారముగా ఒక తల్లి తన బిడ్డల విషయంలో ఎప్పుడు కూడా దీవెనలే కోరుకుంటుంది. ఏ తల్లి అయినా వారి యొక్క కుటుంబ విషయంలో దీవెనలే కోరుకుంటుంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇక్కడ వాక్యంలో మనం చదివాము, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. అయితే మనకు కూడా అటువంటి దీవెనలు కలగాలి అంటే మనం కూడా ఎలాగ ఉండాలన్నమాట? నమ్మకముగా ఉండాలి. ఎలాగ ఉండాలి? నమ్మకముగా ఉండాలి. దేవుని యొక్క వాక్యములో కొన్ని విషయాలు కనుక గమనిస్తే మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక ఇద్దరిని జ్ఞాపకం చేస్తాను. యోసేపుని గురించి మీరు ఆలోచన చేయండి. బైబిల్ ఏం తీయొద్దు, అన్నీ తెలిసిన విషయాలే జ్ఞాపకం చేస్తాను అంతే. యోసేపుని గురించి ఆలోచన చేస్తే, పొతిఫరు భార్య యోసేపుని తనతో పాపం చేయమని తనని బలవంతం చేసినప్పుడు ఏం జరిగింది అనేటువంటి విషయాలను కనుక దేవుని యొక్క వాక్యములో మనం కొన్ని గమనించగలిగితే, అక్కడ యోసేపు ఏం చేశాడంటే, అరే నా యజమానుని భార్య ఏమనుకున్నాడు? తనెవరు? నా యజమానుని భార్య, నేను తప్పు చేయకూడదు. ఒకటి. రెండు, నేను దేవునికి విరోధముగా ఎలా పాపం చేయాలి అని రెండు కారణాలతో ఆలోచన చేయండి. దేవునికి భయపడ్డాడు. రెండోది, యజమానునికి నమ్మకంగా ఉన్నాడు. యజమానుడు ఏమన్నాడు? నువ్వు నా ఇండ్లంతా నీకు ఇచ్చేస్తున్నా, నువ్వేం చేస్తావు వచ్చాయి, నువ్వు నడిపించు అన్నాడు. అయితే యజమానునికి ఎలా ఉన్నాడు యోసేపు? నమ్మకంగా ఉన్నాడు, దేవునికి నమ్మకంగా ఉన్నాడు. అయితే ఒకటి, ఆ నమ్మకంగా ఉన్నందుకు గాను ఏం జరిగింది? యజమానుని భార్య నింద వేసి మరి యోసేపు ఎక్కడ పంపించింది? చెరసాలకు పంపించింది. చెరసాలలో కూడా యోసేపు ఎలాగున్నాడు? నమ్మకంగానే ఉన్నాడు. చెరసాలలో వేసినా కూడా యోసేపు నమ్మకంగానే ఉన్నాడు. ఆలోచన చేయండి. ఆ యోసేపు తన యొక్క జీవితంలో పొతిఫరు భార్య విషయంలో కావచ్చు, పొతిఫరు అయినటువంటి యజమాని అయినటువంటి పొతిఫరు విషయంలో కావచ్చు, లేకపోతే చేయనటువంటి నేరానికి శిక్ష అనుభవించుతున్నటువంటి పరిస్థితుల్లో కావచ్చు, ఎక్కడ కూడా దేవుని దూషించలేదు.
ఎక్కడో కూడా నాకు ఎలా జరిగింది ఏంటి అనేటువంటి ఒక చెడ్డ మాట మాట్లాడలేదు. అక్కడ కూడా నమ్మకంగా ఉన్నాడు. ఏం జరిగింది అంటే మనందరికీ తెలుసు, అక్కడ ఐగుప్తు దేశమునకే ఒక మాటలు చెప్పాలంటే మన టర్మ్స్ ప్రకారంగా పిఎం అయినటువంటి పరిస్థితి, అంటే ప్రధానమంత్రి అయినటువంటి పరిస్థితి, ప్రధానమంత్రి హోదా కలిగినటువంటి పరిస్థితి దేవుడు యోసేపుకు అనుగ్రహించినట్లుగా మనమందరము గమనించవచ్చు. ఎప్పుడు? నమ్మకముగా ఉన్నప్పుడు, నమ్మకముగా తన యొక్క పనిలో, వ్యక్తిగత జీవితంలో, దేవుని ఎదుట నమ్మకముగా ఉన్నప్పుడు ఏం జరిగింది? దీవెనలు వచ్చినా రాలేదా? దీవెనలు వచ్చినాయా రాలేదా? గమనించండి. ఒక దేశానికి ప్రధానమంత్రి అయినటువంటి పరిస్థితిని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఇంకొక ఉదాహరణ, రూతు గురించి ఆలోచన చేస్తే, గత వారంలో అనుకుంటా నేను మీకు నయోమి రూతు గురించి చెప్పడం జరిగింది. 30వ తారీఖు నైట్ ప్రార్థనలో చెప్పిన మాట వెనుతిరుగుట గురించి. ఓకే, అయితే రూతు గురించి ఆలోచన చేస్తే, నయోమి తన యొక్క కోడలైనటువంటి ఓర్పాకు రూతుకు ఇద్దరికి ఒక మాట చెప్పింది, మీరు వెళ్ళిపోండి, మీ దేశంకి వెళ్ళిపోండి, ఇక్కడ ఉండిపోండి, మీ బంధువుల దగ్గర ఉండిపోండి, మీ దేవతల దగ్గరికి, మీ దేవుల దగ్గరికి తిరిగి వెళ్ళిపోండి అన్నట్టుగా నయోమి తన యొక్క కోడళ్ళైనటువంటి ఓర్పాతో రూతుతో ఈ మాటలు తెలియచేస్తే, ఓర్ప ఏం చేసింది? ముద్దు పెట్టుకొని, అత్తను ముద్దు పెట్టుకొని తిరిగి మరలా తన యొక్క బంధువుల యొద్దకు, తండ్రి ఇంటి వారి యొద్దకు, లేకపోతే దేవతల యొద్దకు వెళ్ళిపోయినట్టుగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే, రూతు ఏం చేసిందంట? తన అత్తను విడిచిపెట్టలేదు. అతను ఏం చేయలేదు? విడిచిపెట్టలేదు. నీ దేశమే నా దేశం, నీ ప్రజలే, నీ జనమే నా జన్మ, నీ దేవుడే నా దేవుడు అనేటువంటి మాటలు చెప్పి రూతు ఎవరిని విడిచిపెట్టలేదు? తన యొక్క అత్తగారిని విడిచిపెట్టలేదు. ఆలోచన చేయండి, ఆ ఇంటిలో ఇంకా ఎవరైనా ఉన్నారా? మాంగారు లేరు, భర్త లేడు, లేదా బావగారు కానీ మరిది గారు కానీ లేరు, ఇంకా మిగతా ఇంకా ఎవరో లేరు. ఆవిడ విధవరాలుగా ఉంది, రూతు కూడా ఎలా ఉందో ఒక రకంగా చెప్పాలంటే ఆ సమయానికి ఆమె కూడా విధవరాలుగానే ఉంది, భర్త చనిపోయాడుగా. కానీ రూతు ఏం చేయలేదు? భర్తను, అత్తగారిని విడిచిపెట్టలేదు. ఆలోచన చేయండి ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ రోజుల్లో అలాంటి అత్త కోడలు ఉన్నారా? ఈ రోజుల్లో అటువంటి ఆలోచన విధానం కలిగినటువంటి అత్త కోడలు ఎంతమంది ఉన్నారు? కోడలు అంటే అత్తగారికి పడదు, అత్తగారు అంటే కోడలకు పడదు. ఆలోచన చేయండి. ఒకటే, మీరు ఏ కొలతతో కొలుస్తారో అదే కొలతతో మీరు కూడా కొలవబడతారని వాక్యాలు చెప్తున్నాయి కదా. మీరు ఈరోజు కోడలుగా ఒక ప్రాంతంలో ఉన్నారు, కొన్ని రోజులకి మీరే మీ ఇంటికే ఎవరు వస్తారు? కోడలు కూడా వచ్చే పరిస్థితి ఉంది. మీరు ఇప్పుడు ఏ కొలతతో కొలుస్తారో పెద్ద అయిన తర్వాత అదే కొలతతో మీరు కూడా కొలవబడతారు. ఒకసారి ఇప్పుడు ఒక చిన్న స్టోరీ చదివాను నేను. ఒక పిల్లోడు తండ్రి దగ్గర ఉన్నటువంటి ఒక కర్రను దాచిపెట్టాడంట. ఒకరోజు ఒక పిల్లోడు ఏం చేశాడు? తండ్రి దగ్గర ఉన్నటువంటి ఒక కర్రనే దాచిపెట్టాడంట. ఆడు ఎందుకు దాచిపెట్టాడో తర్వాత చెప్తాను. తండ్రి ఒకరోజు ఆ కర్రను వెతుక్కుంటున్నాడు. అరే కర్ర ఉండలేదు, కర్ర ఉండలేదు, కర్ర ఉండలేదు అని చెప్పేసి కర్ర వెతుకుతూ ఉంటే కొడుకు చెప్పాడంట, డాడీ నేనే దాచా అన్నాడంట. ఏమన్నాడు? డాడీ నేనే దాచిపెట్టా అన్నాడంట. ఏరా ఎందుకు దాచావు? కర్ర కావాలి అర్జెంటుగా, కర్రీ అన్నాడంట. లేదు నేను ఈ కర్ర నాకు కావాలి. నీకేదో కర్ర ఇప్పుడు నాకు కావాలి అర్జెంటుగా అన్నాడంట తండ్రి. కొడుకేమో నాకు కావాలి డాడీ అన్నాడంట. నీకు ఎందుకు కర్ర, నువ్వు చిన్నపిల్లవాడివి అంటే ఆ పిల్లోడు చెప్తున్న మాట, డాడీ నేను పెద్ద అయిన తర్వాత నువ్వు ముసలోడు అవుతావు కదా, ఇప్పుడు
నేను పెద్ద అయిన తర్వాత నువ్వు ముసలోడు అవుతావు కదా. ఇప్పుడు తాతను నువ్వు కొడుతున్నావు కదా, తాతను ఏం చేస్తున్నావు, నువ్వు కొడుతున్నావు, ముసలి తాతని నువ్వు కొడుతున్నావు. కాబట్టి నువ్వు ముసలోడు అయిన తర్వాత నేను పెద్దవాళ్ళు అవుతాను కాబట్టి ఇదే కర్రతో నిన్ను కూడా కొడతాను డాడీ అన్నాడంట. ఇదే కర్రతో నిన్ను కొడతాను డాడీ అన్నాడంట. ఆలోచన చేయండి, తండ్రికి షాక్ అయినటువంటి పరిస్థితి. అప్పటి వరకు ఆలోచన లేకుండా కొట్టేవాడు అంట. ముసలుడైనటువంటి తండ్రిని ఆలోచన లేకుండా కొట్టేవాడు అంట. కానీ ఈ చిన్న కుమారుడు ఎప్పుడైతే ఆ మాట అన్నాడో కొద్దిగా ఆలోచన చేసి, ఆ టైంలో కొద్దిగా కోపంతో ఉన్న తర్వాత కోపం తగ్గిన తర్వాత ఆలోచన చేస్తే, అమ్మో నా కొడుకు చాలా ముండోడు, నిజంగా కుట్టిన కొట్టేస్తాడు, నేనైతే ఏదో చిన్న చిన్న దెబ్బలేస్తాను, ఆడైతే చిన్న చిన్న దెబ్బలు కదా గట్టిగా కొట్టేస్తాడు అని భయపడి, ఎవరికి చిన్నపిల్లవాడుగా ఉన్నటువంటి ఆ కొడుకు పెద్దోడు అయిన తర్వాత ఎలా ఎరగబాధేస్తాడో అని చెప్పేసి అనుకొని అతను ఆ తర్వాత నుంచి తండ్రిని కొట్టడం మానివేశాడంట. నువ్వు ఏ కొలతతో అయితే కొలుస్తావో అదే కొలతతో నువ్వు కూడా కొలవబడతావు. అది నేను చెప్పే మాట కాదు, దేవుని యొక్క వాక్యం చెప్తున్నటువంటి మాట. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు అత్త కోడల విషయంలో నయోమి కానీ రూతు కానీ వారి యొక్క జీవితంలో వారు ఎలాగున్నారు అంటే, నయోమి దగ్గర రూతు ఒక మాటలో చెప్పాలి అంటే ఏమీ ఆశించకుండా, ఆలోచించండి, కొంతమంది ఆస్తిని ఆశించి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆ ఇంట్లోంచి గెంటైతే ఇంకా ఈ ఆస్తి నాకు రాదేమో అని ఆస్తి కోసం అయినా ఆ ఇంట్లో ఉండాలి అని కొంతమంది డిసైడ్ అయి ఉండేటువంటి పరిస్థితి. ఒకటే, ఆ ఆస్తి ఆవిడదే అవుతుంది. కారణం ఏంటంటే పెళ్లి చేసుకుంది కాబట్టి, ఆ ఇంటి కోడలైంది కాబట్టి. పెళ్లిలో ప్రమాణాలు కూడా చేస్తారు కదా, ప్రతి దానిలో నా భాగం ఇస్తున్నానని అంటారు కదా. కాబట్టి ఈ లెక్క ప్రకారంగా, రూల్ ప్రకారంగా అయితే ఆ ఇంటి కోడలు అయిన తర్వాత ఆ ఇంటికి సంబంధించిన ఆస్తులు ఈ కోడలు కూడా ఏమైపోద్ది, భాగం అయిపోద్ది, అందులో ఏ డౌటు లేదు. అయితే అత్త కోడలుగా రూతు నయోమి ఎలా ఉన్నారు? వారి యొక్క నమ్మకత్వం ఏమి ఆశించకుండా గమనించండి. అక్కడ ఏమి తింటాకి లేక వాళ్ళు ఏం చేశారు, అక్కడి నుంచి మోయాబు దేశానికి వచ్చారు, బెత్లెహేము నుంచి. అయితే మోయాబు దేశం నుంచి మరల ఉత్తి చేతులు వెళ్ళిపోతుంది ఎక్కడికి, బెత్లెహేమునకు. ఏమీ లేదు అనేటువంటి విషయం కూడా తెలుసు. అక్కడికి వెళ్ళి ఆ యొక్క బెత్లెహేములో రూతు ఏం చేసేది, రోజు ఏం చేసేది, పరికెలు ఏరుకుని వచ్చేది. అంటే కోత కోసేసిన తర్వాత ఆ యొక్క కోత కోయబడినటువంటి ప్రతిది కూడా పన్నలుగా కట్టేసిన తర్వాత ఇంకా మిగిలిపోయి కింద పడిపోయినటువంటి పరికెలు ఏవైతే ఉన్నాయో అవి వేరుకుంటకి వెళ్ళేదంట రోజు. దేశం కాని దేశంలో, భాష కానిటువంటి భాష కలిగినటువంటి ప్రాంతంలో రూతు ఆ విధముగా జీవించినటువంటి పరిస్థితులు. అక్కడ కూడా నమ్మకంగా ఉంది. నేనేంటి ఎలాంటి పని చేయటం ఏంటి అనుకోవాలా, నేనేంటి పొలం ఎత్తుకోవటం ఏంటి, నేనేంటి పరికలు ఎత్తుకోవటం ఏంటి అని అనుకోవాలా. వెళ్ళింది తన కోసం మాత్రమే కాదు, తనతో పాటు తన యొక్క అత్తగారి కోసం కూడా ఏం చేసింది, ప్రయాసపడింది, నమ్మకంగా ఉంది. ఆలోచన చేయండి, ఆ నమ్మకంగా ఉన్నందు వలన రూతు జీవితంలో ఏం జరిగింది అనేటువంటి విషయాలు గమనిస్తే రెండు మాటలు గమనించవచ్చు, రెండు విషయాలు మనము గమనించవచ్చు. ఒకటి, బోయాజుకు భార్యగా కాబడింది. ఒకటేమైంది, బోయాజుకు భార్యగా కాబడింది. బోయాజు అంటే ఆయన చిన్న చితక వ్యక్తి కాదు. ఆ దేశంలో ఒక మంచి పేరు ప్రఖ్యాతలు, ధనవంతుడు అనేటువంటి రీతిగా ఉండేటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తికి భార్య కాబడింది. అంత మాత్రమే కాదు, ఆమె నమ్మకముగా జీవించినటువంటి జీవితాన్ని బట్టి ఇంకొక విషయాన్ని గమనిస్తే, యేసుక్రీస్తు వంశావళిలోనే ఒక పేరుగా, ఒక తల్లిగా ఆమె పేరు రాయబడింది అని దేవుని యొక్క వాక్యములో మనము గమనించవచ్చు. ఎందుకు ఇలా జరిగింది అంటే కారణం ఏంటంటే, నమ్మకమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండటం వలన. దేనికోసం? నమ్మకమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండటం వల్ల. మరి మనం మన జీవితంలో నమ్మకంగా ఉంటున్నామా లేదా?
కుటుంబంలో నమ్మకంగా ఉంటున్నామా లేదా? మన పనుల్లో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో మనం నమ్మకంగా ఉంటున్నామా లేదా? లేకపోతే నీ స్నేహితుల దగ్గర, లేకపోతే నీ బంధువుల దగ్గర నువ్వు నమ్మకంగా ఉంటున్నావా లేదా? నీ కొలీగ్స్ దగ్గర నువ్వు నమ్మకంగా ఉంటున్నావా లేదా? ఒకసారి పరిశీలన చేసుకుని, ఎప్పుడైనా సరే ఒక్కసారి నమ్మకం కోల్పోయారా, తిరిగి దానిని నిర్మించుకోవటం చాలా కష్టం. తిరిగి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవటం చాలా కష్టం. కాబట్టి నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది మనము కలిగి ఉండాలి. దేవుడు మనందరికీ మంచి ఆరోగ్యాలు ఇచ్చాడు. దేవుడు మనందరికీ ఒక మంచి జీవితాలను ఇచ్చాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే ఈ లోకంలో మనం జీవించేటువంటి అవకాశాన్ని దేవుడు మనందరికీ ఇచ్చాడు. మరి ఈ లోకంలో జీవించుతున్నటువంటి మనం ఎలా ఉంటున్నాం? మనము ఎలా ఉంటున్నాం? ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఎన్ని పనులో, మనకి ఎన్ని పనులో బిజీ. చాలామంది బిజీ. ఏంట్రా బిజీ అంటే, సోదు మాట్లాడతా కొంతమంది బిజీ, చెత్తా చెదారం ఫోన్లో చూడటం కొంతమంది బిజీ, నిద్రపోవడానికి కొంతమంది బిజీ. అంతేనా? అంటే ఒకటే, నిజంగా పనిచేసేవారు, కష్టపడే వాళ్ళు ఉన్నారు, దాన్ని నేను ఏ మాట అంటోలా. కానీ కొంతమంది ఏ పని పాట లేకపోయినా వాళ్ళు చేసే ఏ చెత్త పనో దానిని కూడా వాళ్ళు ఎలా పరిగణించుతున్నారంటే బిజీ. వాక్యంలో ఒక చిన్న వాక్యం చదువుతాం చూడండి. దేవుని యొక్క వాక్యంలో నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. మనుషులకు చేసినట్లుగా కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. చదివినటువంటి వచనాన్ని ఒకసారి ఆలోచన చేద్దాం. ఏం చేయాలంట? సేవ చేయాలంట. అందరూ ఏం చేయాలి? సేవ చేయాలి. సేవ అంటే జనరల్గా చాలామందికి గుర్తొచ్చేటువంటి మాట ఏంటంటే వాక్యం చెప్పడం, అది సేవ అనుకుంటారు. వాక్యం చెప్పడం సేవ అనుకుంటారు. కానీ పరిచర్య, దేవునికి సంబంధించినటువంటి పరిచర్య ఏదైనా సరే అదేంటి? సేవ. అది ఏదైనా సరే సేవ. గమనించండి, మీకు ఇంతకుముందు కూడా 2-3 సందర్భాలలో చెప్పినట్టు గుర్తు. మీరు మొదటి ఆదివారం వంటలు చేస్తున్నారు, సేవే. మందిరంలో మీరు తుడుస్తున్నారు, సేవే. లేకపోతే క్రిస్మస్లో కానీ, మీటింగ్స్లో కానీ, లేకపోతే ఇలాంటి ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో కానీ దేవుని యొక్క పని నిమిత్తం గ్రౌండ్ క్లీనింగ్ చేస్తున్నారు, అది కూడా ఏంటి చెప్పండి? సేవే. ఇవన్నీ కూడా ఏంటి? సేవే. వాక్యం ఏం చెప్తుంది? ఎలా చేయాలంట? మనుషులకు చేసినట్టు కాక. ఎవరికి చేసినట్టు చేయకూడదు మనము? మనుషులకు చేసినట్టు కాక. ఒక చిన్న తేడా మీకు చెప్తాను. ఇప్పటివరకు పని, చర్చ్ పని ఇవన్నీ జరిగినాయి కదా. కొంతమంది నన్ను అడిగినటువంటి మాటలు అన్నమాట. ఏమండి, డైలీ లేబరా కాంట్రాక్ట్కి ఇచ్చారా అని అడిగారు నన్ను. ఒకళ్ళు కాదు, ఎంతోమంది అడిగారు. కాంట్రాక్ట్కి ఇచ్చారా, డైలీ లేబర్కి ఇచ్చారా అని అడిగారు నన్ను. ఈ ప్రశ్న నాకు ఎక్కువగా ఎదురు కావడం వలన నేను 2-3 అడిగా, ఇలాగెందుకు అడిగారు అని. అడిగితే వాళ్ళు చెప్పిన మాట నేను చెప్పనవసరం, మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. డైలీ లేబర్ కింద రోజు కూలికి పనిస్తే చేసిందే చేసి పని చేతనట్టే ఉంటారు, కానీ పని ముందుకు కదిలేటువంటి పరిస్థితి ఉండదు. అదే కాంట్రాక్ట్కి ఇచ్చారంటే చాలా స్పీడ్గా పని చేసుకుంటూ వెళ్ళిపోతారు అనేటువంటి మాట చెప్పడం జరిగింది. ఇప్పుడు దీని గురించి నేను మీకు అందరికీ ప్రత్యేకంగా వివరించవలసినటువంటి పని కూడా లేదనుకోండి. ఆలోచన చేయండి ఒకసారి. పని అనేది మనుషులకు చేసినట్టు అంటే కూలీ అంటే ఒకలాగా చేస్తారు, కాంట్రాక్ట్ అంటే మరొకలాగా చేస్తూ ఉంటారు. గమనించండి.
మీకు అర్థం కావడానికి ఇంకొక మాట చెప్తాను. మీ ఇంట్లో మీ వస్తువు అయితే ఒకలాగా వాడతారు, పరాయి వాడి వస్తువు అయితే ఇంకొకలాగా వాడతారు. అర్థమైంది అనుకుంటున్నా. వాళ్ళ బండి నడపమనండి, కుర్రోళ్ళని ఎంత జాగ్రత్తగా నడుపుతారో. అదే ఇంకొకటి బండి ఇచ్చి చూడండి, ఏదో కోతికి కొబ్బరి చెప్పు దొరికినట్టు అనమాట. ఆడు బండి కాదు కాబట్టి గోతులు ఉన్నాయేమో చూడ్డు, స్పీడ్ బ్రేకర్ ఉన్నాయేమో చూడ్డు, లేకపోతే రాళ్ళు ఉన్నాయేమో చూడ్డు. అద్దన ఎక్కించుకొని వెళ్ళిపోతూ ఉంటాడు, తొక్కించుకొని వెళ్ళిపోతాడు, గుంటల్లోనైనా గోతుల్లోనైనా. ఏ అంటే ఆడు బండి కాదుగా. అర్థమవుతుందా? అంటే మనుషులకు చేసినట్టు అనేసరికి మనిషిని బట్టి, పరిస్థితిని బట్టి కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, మార్పులు చేర్పులు అనేవి ఆలోచన విధానంలో కనబడుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిస్తే ఏంటి ఆ విషయం అంటే, వాక్యం చెప్తుంది మీరు మనుషులకు చేసినట్టు దేవుని దగ్గర చేయొద్దు అంటుంది. ఏం చేయకూడదు? మనుషుల దగ్గర చేసినట్టుగా దేవుని దగ్గర చేయొద్దు. ఎలా చేయాలి? ఎలా చేయాలి? ఇష్టపూర్వకంగా చేయాలంట. దేవుని యొక్క సేవ, పరిచర్య అనేది ఎలా చేయాలి? ఇష్టపూర్వకంగా చేయాలి. గమనించండి, చాలా సందర్భాల్లో ఒక పని అని చెప్పేసరికి కొంతమంది ఇష్టంగా వచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారో సంఘంలో, ఇష్టంగా వచ్చేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు నేను చెప్పడం అవసరంలా. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ కూడా చూస్తూ ఉంటారు ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు రాలేదని. ఇష్టంగా మనము ఆయన పనిని మనము చేసేవారముగా ఉండాలి. ఇదే కొత్త నిబంధనలో కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి, 23వ వచనం చదువుదాం. ప్రభువు వలన స్వాస్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక. మనం ఏమి ఎరిగి ఉన్నామంట? ఏమి ఎరిగిన వారమై ఉన్నాము? ప్రభువు వలన, దేవుని వలన మనం ఏం పొందుకుంటాం? స్వాస్యమును ప్రతిఫలముగా మనము పొందుకుంటాం. కాబట్టి మీరు ఏమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. ఇందాక ఇష్టపూర్వకంగా చేయమంటుంది వాక్యం. ఇప్పుడు అలా చేయాలంట, మనస్ఫూర్తిగా చేయాలంట. మనస్ఫూర్తిగా చేయాలంట. మనస్ఫూర్తిగా చేస్తున్నారో లేదో మొహంలో తెలిసిపోతాయి. మనస్ఫూర్తిగా చేస్తున్నారో లేదో ఎక్కడ కనబడుద్ది? మొహంలో కనబడిపోద్ది. కొన్నిసార్లు కొంతమందికి ఏదైనా ఒక ప్రశ్న అడిగామనుకోండి, ఆ జవాబు మనస్ఫూర్తిగా వచ్చిందా లేకపోతే ఏదో అడిగారు కాబట్టి చెప్పాలి కాబట్టి బలవంతంగా చెప్తున్నట్టుగా అనేది ఎక్కడ తెలిసిపోద్ది? మొహంలో తెలిసిపోద్ది. కొంతమంది అన్ని పనులు చేస్తారు, కష్టపడి ఇల్లు తుడిచి ఉదయాన్నే లేచి కూరగాయలు కోసుకొని మాంసం కోసుకొని కడిగి వండి అన్నీ బాగానే ఉంటాయి. పెట్టేటప్పుడు ఎందుకో మొహం మార్చుకొని ఇష్టం లేకుండా ఏదో అలా వేసినట్టుగా వేసేటువంటి పరిస్థితులు కొన్నిసార్లు అక్కడక్కడ కొంతమందిలో కనబడుతూ ఉంటాయి. మరి అంతా కష్టపడి లాస్ట్ ఇలా వేసేసరికి ఏం తెలిసిపోతుంది? మనస్ఫూర్తిగా వేస్తున్నారో లేదో తెలిసిపోతూ ఉంటుంది. అవునా? గమనించండి ఒకసారి. ఇక్కడ వాక్యం చెప్తూ ఉంది ఎలా చేయాలంటే మనము మనస్ఫూర్తిగా చేసేవారముగా ఉండాలి అని వాక్యము మనకు తెలియజేస్తుంది. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలదే మరలా లభించును. దేవుని దగ్గర ఏమి లేదు? పక్షపాతము లేదు. గమనించండి, నాకు ఇష్టమైన మాటల్లో ఒక మాటగా ఎప్పుడు చెప్తా ఉంటా, వాని క్రియలను బట్టి ప్రతి వానికి దేవుడు ఏం చేస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. అందులో నో డౌట్. ఆయన దగ్గర ఏం లేదు? పక్షపాతం లేదు. ఆయన దగ్గర పక్షపాతం లేదు. నేను కొంతమందికి ఏమండి చాలా అర్జెంటు, చాలా కష్టాల్లో ఉన్నాను అంటే ఎంతో కొంత చిన్న చిన్న సహాయాలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి, నేను మీకు మరలా ఇచ్చేస్తాను అన్నటువంటి వాళ్ళకి నేను ఇచ్చాను, కానీ మళ్ళీ నేను ఇచ్చిన డబ్బులు నేను అడగటానికి నాకు మొహమాటం, అడగలేని పరిస్థితి.
మన ఊర్లో ఒకవేళ అలాంటి పరిస్థితులు ఏమైనా ఉంటే మన పిల్లల్ని ఎవరు ఊరే నాకు ఇలాగ ఇవ్వాలి మీరు అడగండిరా అని ఇద్దరు ముగ్గురికి నేను చెప్పి అడిగిచ్చిన పరిస్థితులు ఉన్నాయి. వేరే ఊర్లో అయితే ఇంకా అడిగేటువంటి పరిస్థితులు కూడా ఉండవు నాకు. అంటే మొహమాటం, అడగలేని పరిస్థితి. అందుకనే ఈ మధ్య ఏం చేశారంటే ఇచ్చి మొహమాటంగా ఇచ్చి అడగలేని పరిస్థితి తెచ్చుకోవడం ఎందుకురా బాబు, ఇవ్వడమే మానేశా. ఆలోచన చేయండి ఒకసారి. అంటే ఇక మామూలుగా లేదు నా పరిస్థితి. రోజుకి ఎవరో వచ్చేస్తున్నారు, పైన పేరు చూస్తున్నారు, ఇక్కడ చర్చ్ మీద పేరు చూస్తున్నారు, లేకపోతే ఇంటి దగ్గర కల్వరి మినిస్ట్రీ బోర్డు ఉంది కదా ఆ పేరు చూస్తున్నారు. రెవరెండ్ జాన్ ఇజ్రాయెల్ అంటారు, పరుగుని పైకి వచ్చేసి వందనాలు అంటారు నా దగ్గర. ఆ వందనాలు అంటున్నా, ఏమండి జాన్ ఇజ్రాయెల్కి అయ్యగారు ఉన్నారా అని నన్ను అడుగుతున్నారు. నాకు అర్థమైపోద్ది పరిస్థితి. ఓహో వాళ్ళకి నేను ఎవరో తెలియదు అన్నమాట. ఏమండి ఎందుకు వచ్చారు ఏంటంటే అయ్యగారితో పని ఉందండి, ఒకసారి ఆయన పిలవండి అంటున్నారు. సరే పిలుస్తారు కానీ మీరు విషయం చెప్పండి, ఆయనతో చెప్పాలి కదంటే లేదా మొన్నే కలిసానండి మీటింగ్లో, ఆయన రమ్మన్నారు అందుకే వచ్చామంటున్నారు. నేను ఎప్పుడు కలిసాను, నేను ఎప్పుడు పిలిచాను, నేను ఎప్పుడు రమ్మన్నాను అని మనసులో నవ్వుకొని కాసేపు ఆడుకుంటాను వాళ్ళతోటి. ఎక్కడ కలిసారు, ఏ టీవీలో కలిసారంటే ఏవో చెప్పేస్తారు. అంతా చెప్పిన తర్వాత లాస్ట్లో ఒక మాట అంటే ఏమన్నా మీరు ఎవరింటికి వచ్చారో నేనే జాన్ ఇజ్రాయెల్ అంటాను. అవునా అని చెప్పేసి మళ్ళీ వాళ్ళే ఆహాహా అయితే మీ అన్నయ్య గారిని చూసాను అనుకుంటాను అంటారు. మళ్ళీ ఊరే మా ఇంట్లో నాకు తెలియదు నన్ను ఎవడున్నాడు రమ్మ అనుకుంటాను నేను. గమనించండి, ఇలాగున్న కొంతమంది రావడం, అసలు ప్రార్థన చేయడమే రాదు కొంతమందికి. ప్రార్థన చేస్తానండి అని చెప్పేసి ప్రార్థన చేస్తారు. కొంతమంది చర్చ్ కొట్టుకుంటున్నామని చెప్పేసి ఒక ఆయన రీసెంట్గా వచ్చాడు. ఏమండి చర్చ్ స్టార్ట్ చేసామండి, ఇగో చూడండి ఫోటో అని చెప్పేసి ఫోటో చూపెట్టాడు. తీరా చూస్తే ముదునూరుపాడు జానీ గారు ఉన్నారు ఆ ఫోటోలో. అండ్ ఆయన చచ్చిపోయి చాలా కాలం అయింది కదా, ఇప్పుడు ఆయన నుంచి పెట్టి ఇప్పుడు అర్థమని చెప్తారు ఏంటంటే ఆ ఫోటో వచ్చిందండి, అయ్యో మర్చిపోయాను, ఒక్కొక్క ఫోటో పెట్టి ఈ ఫోటో పెట్టాడు అన్నాడు ఆయన. అన్నీ ఉత్తియే. సో మొహమాటాలకు పోయి నాకు మామూలు పరిస్థితి కాదు మా ఇంట్లో ఎవరెవరో రావటం. అందుకనే వచ్చిన వాళ్ళందరికీ వందనాలు, ప్రార్థన చేశారా, చేశారు, ఓకే రైట్ వీళ్ళు రండి అంటే అది కాదండి ఇది కాదండి, ఇంకా ఏ రకాలైనటువంటి పరిస్థితులు చెప్పుకుంటూ ఉంటారు. గమనించండి ఒకసారి. మనుషులకి ఏముండొచ్చు, మొహమాటాలు ఉండొచ్చు, కానీ మన దేవునికి ఏమీ లేదు, మొహమాటం ఉండదు, పక్షపాతం అనేది ఉండదు. నువ్వు ఏం చేసావో దానికి తగ్గట్టుగా ఆయన ప్రతిఫలం అనేది ఇస్తాడు అని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తా ఉంది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనము వాక్యానుసారంగా కొన్ని విషయాలను కనుక ఆలోచన చేస్తే మనము పరిచర్య ఎలా చేస్తున్నాం, పరిచర్య అనేది ఎలా చేస్తున్నాం, ఇష్టంగా చేయగలుగుతున్నామా, మనస్ఫూర్తిగా మనము చేయగలుగుతున్నామా ఒకసారి ఆలోచన చేయండి. కారణం ఏంటంటే నువ్వు చేసిన దాన్ని బట్టే, నువ్వు చూపించిన నమ్మకాన్ని బట్టే దేవుడు ఏం చేస్తాడు, నీకు దీవెనలు అనుగ్రహిస్తాడు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలవు. దీవెనలు నువ్వు చేసేటువంటి పని నిమిత్తం. గమనించండి, యోసేపు తన పనిలో నమ్మకంగా ఉన్నాడు, రూతు తన పనిలో నమ్మకంగా ఉంది. దానికి తగ్గట్టుగా వారు ప్రతిఫలాన్ని పొందుకున్నారు, దీవెనలు వారు పొందుకున్నారు. యోసేపు అయితే దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు, రూతు అయితే ఒక ధనవంతుని భార్య అయింది. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు వంశావళిలో తన పేరును కూడా ఆమె లిఖించుకున్నటువంటి పరిస్థితి. అయితే మరి మనం దేవుని దగ్గర ఎలా ఉంటున్నాం, దేవుని దగ్గర మనము ఎలా ఉంటున్నాం? కొంతమంది విశ్వాసుల యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ప్రభువా ఈ ఉద్యోగం నువ్వే కదా ఇచ్చింది, ఆ ఉద్యోగంలో ఉండే టెన్షన్ ప్రభువా నీకు తెలియంది ఏమైనా, ఎంత కష్టమో నీకు తెలియంది ఏమైనా ఉందా, నువ్వు ఇచ్చిన దాన్ని బట్టే కదా ప్రభువా అంత కష్టపడుతున్నాను, అందుకనే ప్రార్థన చేయడానికి టైం లేదు, వాక్యం చదువుతానికి టైం లేదు, అయినా నేను రోజుకు ఒక వచనం చదువుతున్నాను కదా ప్రభువా. కొంతమంది ఇలాగా ఆలోచిస్తూ ఉంటారు, రోజుకి ఒక వచనం చదివేస్తున్నారంట. ఆలోచన చేయండి సార్. కొంతమంది అయితే ఇందాక చెప్పాను కదా బిజీ 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 అని, ఆ బిజీ పేరు చెప్పి దేవునికి సమయం, అన్నిటికీ సమయాన్ని కేటాయిస్తారు.
టీకి సమయం కేటాయిస్తారు, భోజనానికి సమయం కేటాయిస్తారు, బాత్రూమ్కి సమయం కేటాయిస్తారు, లేకపోతే ఇంట్లో భార్యకి, పిల్లలకి, తల్లిదండ్రులకి సమయం కేటాయిస్తారు, ఫ్రెండ్స్కి, బంధువులకి సమయం కేటాయిస్తారు. అంత అయిపోయిందిరా బాబు అంటే నిద్రపోయేసరికి నిద్రపోదాం అనుకుని మంచం మీదకి వెళ్ళి లైట్ ఆపేసిన తర్వాత ఫోన్ కూడా టైం వేస్తారు. దేవుని దగ్గరికి మాత్రం ప్రభువా అలిసిపోయాను, ఏమనుకోవద్దే, నీకు తెలుసు కదా ఈరోజు ఎంత కష్టపడ్డావని మోకాలు కూడా వేయకుండా మంచం మీద పడుకునే ప్రభువా స్తోత్రం ఆమేన్ అనేటువంటి రీతిగా ముగించేటువంటి ప్రార్థనలు కూడా కొంతమంది చేసేస్తూ ఉంటారు. ఏంటి అంటే ప్రభువా నేను ఎంత అలసిపోయానో నీకు తెలుసు కదా, ఎంత బిజీయో నీకు తెలుసు కదా. ఆలోచన చేయండి. కొంతమంది అయితే ప్రభువా నేను ఈ రోజున ఇంత సంపాదించుచున్నానంటే ఆ కారణం నీవే, కాకపోతే నాకు ఎన్ని ఖర్చులు ఉన్నాయో నీకు తెలుసు కదా, నాకు ఎంత ఖర్చు అయిపోతుందో నీకు తెలుసు కదా, ఎవరెవరికి ఎంత ఇచ్చేస్తావు నీకు తెలుసు కదా, దేనికి ఎంత ఖర్చు పెట్టేస్తున్నావు నీకు తెలుసు కదా, అందుకనే నేను నీకు ఇవ్వలేకపోతున్నాను, ఏమనుకోకే, నువ్వు అర్థం చేసుకుంటావు నాకు తెలుసు అనేటువంటి రీతిగా కూడా మాట్లాడుకునేటువంటి పరిస్థితులు కొంతమంది జీవితాలలో కనబడుతూ ఉంటాయి. కొంతమంది కొలతలు వేసి మరి నేను ఒక 10 రూపాయలు సంపాదించా, సో ₹1 దశమ భాగం ఇచ్చేసా అంతే, ఇంకా నేను ఆయనకి ఇచ్చేసాను కదా అని ఇంకా దేవుని విషయంలో తీయటానికి ఇవ్వటానికి ఎవరు కూడా ప్రయత్నాలు కూడా చేయరు. ఏ అంటే కొలతలతో కూడినటువంటి సమర్పణ కొంతమందిది. ఆలోచన చేయండి ఒకసారి. దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితంలో ఈ రోజున ఈ స్థితి కలిగి ఉన్నాము అంటే దానికి కారణం ఏంటి? దేవుడు. మరి దేవుడు మనకి ఈ స్థితి కలిగినటువంటి పరిస్థితిని ఇచ్చాడు, మరి దేవునికి మనం తిరిగి ఎంత ఇవ్వాలి? ఆలోచన చేయండి. ఈ రోజున మనం కలిగి ఉన్నది అంతా కూడా ఆయన చలవే, ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదమే, ఆయన ఇచ్చినటువంటి దీవెనలే. మరి తిరిగి దేవునికి ఇచ్చే విషయంలో ఆయన ఇచ్చింది ఆయనకి ఇవ్వడానికి కొంతమందికి చేతులు రావు. ఆలోచన చేయండి సార్. దేవుని బిడ్డలుగా ఒకసారి మనం ఒక విషయాన్ని గమనిస్తే, కొన్ని పరిస్థితులు బాగోకపోయినా ఇంట్లో కానీ లేకపోతే ఉద్యోగంలో కానీ కొన్ని పరిస్థితులు బాగోకపోయినా దావీదు గారు ఆయన పలికినటువంటి మాట, ఈరోజు చదివినటువంటి కీర్తన భాగం 16వ కీర్తన మనం చదివాము కదా, అందులో ఆఖరి వచ్చిన చూడండి ఒకసారి. ఆయన ఏమంటున్నాడు? జీవ మార్గములను నీవు నాకు తెలియచేసేదవు, నీ సన్నిధిని ఏమన్నాయి? సంతోషము, సంపూర్ణ సంతోషం ఉంది, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కాలం. దావీదు గారు అంటున్నటువంటి మాట. ఆయన కష్టాలు లేవా? ఆయనకి ఇబ్బందులు లేవా? ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు, ఆయన కనబడితే చెడ్డాదా అనేటువంటి పరిస్థితులు ఉన్నటువంటివి ఎన్నో ఉన్నాయి. అడవుల్లో గుండా ఆయన పారిపోయి తలదాచుకున్నటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. కానీ ఆయన అంటున్నటువంటి మాట, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, నేను నిత్యము నీ సన్నిధిలో నివాసము చేసేదని అంటూ ఉంటాడు ఆయన. 23వ కీర్తన ఆఖరి భాగంలో మనం చదువుతాం. ఆలోచన చేయాలి. ఆయన ఎన్ని కష్టాలు ఎదురైనా దేవుని మాత్రం, ఆయన సన్నిధిని మాత్రం ఏం చేయలేదు, ఆయన విడిచిపెట్టలేదు. లూకా సువార్త 21వ అధ్యాయంలో ఒక పేద విధవరాలు తనకు ఉన్నది అంతా కూడా మిగిలిన ఆ 2 కాసులు దేవునికి ఇచ్చేసిందంట. మిగతా వాళ్ళకు ఉన్న దాంట్లో కొద్దిగా ఇచ్చారంట. దేవుడు ఏమన్నాడు? యేసయ్య ఏమన్నాడు? మీ అందరికంటే ఏమే ఎక్కువ ఇచ్చింది. అరే నేను 100 రూపాయలు ఇచ్చాను కదా, 100 రూపాయలు ఇచ్చిన నన్ను ఎక్కువ ఇచ్చేవనలేదు, కానీ 2 రూపాయలు ఇచ్చినటువంటి ఆమెను ఎక్కువ ఇచ్చేవాటినవేంటి అనేటువంటి ఆలోచన వాళ్ళకు వచ్చింది. యేసయ్య అంటూ ఉన్నాడు, మీరు ఉన్న దాంట్లో కొంత ఇచ్చారు, కానీ ఇవ్వకుండా ఆ 2 కాసులు ఇచ్చేసింది, కాబట్టి అందరికంటే ఎక్కువ ఈమె ఇచ్చినట్టు అనేటువంటి మాటను యేసు ప్రభుల వారు తెలియజేసినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనము చదువుతూ ఉన్నాం. అంటే దేవుడు నన్ను పోషించేవాడు అనేటువంటి గొప్ప నమ్మకంతో ఆమె ఏం చేసింది? దేవుని కొరకు సమస్తము ఇచ్చేసింది.
లేక 100 సంవత్సరాల వృద్ధాప్యములో ఆ కాలములో దేవుడు అబ్రహాముకు కుమారుణ్ణి అనుగ్రహించిన తర్వాత, నువ్వు ప్రేమించుచున్న నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు తిరిగి అని దేవుడు అడిగితే, అబ్రహాము అయ్యో ప్రభువా, ఎన్ని సంవత్సరాలకి నువ్వు వాగ్దానం చేసి ఎన్ని సంవత్సరాలకు పుట్టాడు, ఇంకా ఏంటి ఈ టైంలో నన్ను అడిగేది, ఇది కావాలి ఇంకోటి ఏదైనా అడుగు అన్నట్టుగా ఏమైనా మాట్లాడాడు అబ్రహాము? ఆలోచన వచ్చింది. దేవుడు అడిగిన దానికి ఒకవేళ ఇంట్లో చెప్తే సారా ఒప్పుకోదేమో అనుకుని సారాయి కూడా చెప్పకుండా కొడుకుని తీసుకుని వెళ్ళిపోతున్నాడు ఆ కొండ మీదకి. మధ్యలో కొడుకు అడుగుతున్నాడు, డాడీ నువ్వు బలి ఇద్దామని చెప్పేసి అంటున్నావు, బాగానే ఉంది, కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, మరి బలి ఇవ్వటానికి పొట్టే లేదే, మేకపిల్ల లేదే. ఆ టైంలో అబ్రహాము ఎంత బాధపడి ఉండాలి, ఒరే ఆ గొర్రెపిల్ల ఎవరు కాదురా నువ్వే అని మనసులో ఎంత దుఃఖపడి ఉండాలి. కానీ దేవుడు అడిగేసరికి దేవుడిచ్చింది మళ్ళీ తిరిగి దేవునికి ఇవ్వటానికి మనస్ఫూర్తిగా ఏం చేస్తున్నాడు, వెళ్తూ ఉన్నాడు, ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. దేవుడు ఆగు అని చెప్తాడని అబ్రహాము తెలియదు. ఈ కుమారుడు కాబట్టి ఇంకో కుమారుని ఇస్తాడు అనుకున్నట్టుగానే వెళ్ళిపోయాడు. సో ఇక్కడ దేవుని యొక్క వాక్యం విన్నటువంటి మనం ఏం గమనించాలి ఈ ఉదయకాల సమయంలో అంటే, మనం దేవునికి ఇచ్చేది కొలతలతో కూడినటువంటి సమర్పణగా కాక ఎలా ఉండకూడదు, కొలతలతో కూడినటువంటి సమర్పణగా కాక ఆయన ఇచ్చాడు మరలా తిరిగి ఆయనకు ఇవ్వటానికి కొలతలు ఉండకూడదు. అంటే కొలతలతో కూడిన సమర్పణ దేవునికి ఇస్తున్నామా, లేక ఇష్టపూర్వకంగా దేవునికి ఇచ్చేవారముగా ఉన్నామా? కారణం ఏంటంటే దేవుడు ఇచ్చాడు, ఆ విషయంలో మనం ఎలా ఉండాలి, ఆయనకి ఇచ్చే విషయంలో నమ్మకం ఉండాలి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలవు. సో నీ పనిలో నమ్మకం ఉండాలి. 3 విషయాలు చెప్పాను ఈరోజు. నీ పనిలో నమ్మకం ఉండాలి. 2 పరిచర్య చేసే విషయంలో నమ్మకం ఉండాలి. 3 ఆయనకు ఇచ్చే విషయంలో నమ్మకం ఉండాలి. ఎప్పుడైతే ఈ విషయాలలో మనం నమ్మకం ఉంటామో దేవుడు ఏం చేస్తాడనమాట, ఆయన తన దీవెనలను మెండుగా మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. కాబట్టి మన దేవునులు కావాలి అని కోరుకుంటున్నాం, దేవునులు కావాలి అని ప్రార్థన చేస్తున్నాం, మంచిదే. మరి దానికి తగినటువంటి రీతిగా నడుచుకుంటున్నామా లేదా పరిశీలన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేద్దాం. అందులో తలలు వంచండి, కన్ను మూసుకోనండి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనలందరినీ ప్రేమించి దేవుని సన్నిధికి మనలందరినీ నడిపించి ఆయన సన్నిధిలో ఈ ఉదయకాల సమయంలో ఆయన యొక్క శరీరమును ఆయన యొక్క రక్తమును స్వీకరించడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మనదరం కలిసి చిన్న ప్రార్థన చేసుకొని ఆయన యొక్క శరీరమును ఆయన యొక్క రక్తమును తీసుకోవడానికి సిద్ధపడదాం. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడ గొప్ప దేవ మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిని నడిపించారు, పాటల్లో ఆరాధనలో తోడుకున్నారు, నీ వాక్యం ద్వారా మాట్లాడారు. విన్న వాక్యాన్ని బట్టి నిబిడులుగా మేము నమ్మకముగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. నమ్మకముగా మేము మా యొక్క పనుల్లో ఉండటానికి, పరిచర్యలో ఉండటానికి, నీకు సమర్పించే సమర్పణలో నమ్మకముగా ఉండటానికి సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. దేవా, ఈ సమయంలో నీ యొక్క శరీరమును నీ యొక్క రక్తమును తీసుకునడానికి సిద్ధపడుచున్నాం. ఆ విషయంలో కూడా సహాయం చేసి నడిపించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సహాయము, కాపుదల, భద్రత ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన బిడ్డల మనందరికను నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్న వారందరికీ సదాకాలము తోడి నడిపించును గాక. ఆమేన్.